friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం L2 ఎంపురాన్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. మూవీలో మోహన్ లాల్, పృథ్వీరాజ్, అభిమన్యు సింగ్, టొవినో థామస్ అండ్ మంజు వారియర్ కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై పృథ్వీరాజ్. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ థియేటర్స్లో తెలుగు కూడా వచ్చింది. నేనైతే మలయాళం ఒరిజినల్లోనే చూశాను. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే దీనికి యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్కి ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్ లూసిఫర్. అందులో ఏమవుతుందంటే కేరళ స్టేట్లోని జరిగే ఈ పొలిటికల్ డ్రామా మొత్తం మనకి ఫస్ట్ పార్ట్లో చూపిస్తారు. అక్కడ ఎక్కడ ఎండ్ అవుతుందంటే టొవినో థామస్ అక్కడ సీఎం అవుతాడు. అండ్ వివేక్ ఓబ్రా విలన్ ఎవరైతే ఉన్నారో అక్కడ చంపేస్తారు అనమాట మోహన్ లాల్. సో మోహన్ లాల్ అసలు ఎవరు అన్నది మనకి ఇక్కడ కంటిన్యూషన్లో చూపిస్తారు. అలానే అక్కడ సీఎం అయిన తర్వాత టొవినో థామస్ సీఎం అయిన తర్వాత ఆఫ్టర్ 5 years ఏం జరుగుతుంది ఆ స్టేట్లో, ఆ స్టేట్ పాలిటిక్స్లో అన్నదే మనకి ఈ సెకండ్ పార్ట్లో మొత్తం చూపిస్తారు. అదే ప్లాట్. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ ఒక 45 minutes 50 minutes మెయిన్గా హీరో అసలు కనిపించారు అనమాట. హీరో తప్పించి మిగతా జరుగుతున్న స్టోరీస్ అన్నీ చూపిస్తారు. కేరళ స్టేట్లో ఏమవుతుంది అండ్ ఆ 5 yearsలో ఏం జరిగింది, వీళ్ళ మధ్య ఏమవుతుంది, ఇదే చూపిస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ ఒక 25 minutes 30 minutes ఎక్కడో రియార్ట్స్ అవుతున్నట్టు చూపిస్తారు. దానికి ఒక పెద్ద స్టోరీ లైన్ అదంతా ఉంటుందన్నమాట. సో ఇలానే ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోయింది. ఒక 1 hour తర్వాత హీరో ఫేసే మనం చూడగలము. అండ్ అక్కడితో మళ్ళీ ఇంకొక ½ an hour అవుతుంది మూవీ ఫస్ట్ హాఫ్, అది అయిపోయింది. అలానే సెకండ్ హాఫ్ చూసుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ కూడా అంతే, కొంచెం బిట్లుగా వెళ్తున్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు రెండు కూడా ఓకే అనిపించింది. ఎందుకంటే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీలా అనిపించింది. నాకు ఎక్కడ కూడా మలయాళం మూవీ టచ్ పెద్దగా కనిపించలేదు, కమర్షియల్ మూవీలా అనిపించింది. అండ్ స్టోరీ పరంగా కూడా పెద్దగా ఏమనిపించలేదు. దానివల్ల నాకు ఫస్ట్ హాఫ్ కానివ్వండి సెకండ్ హాఫ్ కానివ్వండి ఈ రెండు కూడా ఒక యావరేజ్ వాచ్ లాగే అనిపించాయి. ఇందులో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మోహన్ లాల్ అసలు యాక్చువల్లీ హీరో అన్న ఫీలింగే నాకు కలగలేదు. ఎందుకంటే ఆయన ఉన్న సీన్సే మ్యాక్సిమం ఒక 5-6 scenes ఉన్న ఫీలింగ్ వచ్చింది. మెయిన్గా ఒక 2 fights ఉన్నాయి. ఆ 2 fightsలోనే ఒక 10 to 15 minutes అవగొట్టేస్తారు. ఒక్కొక్క ప్లేస్లో ఓకే కానీ అంటే ఆయనకి యాక్టింగ్ స్కోపే లేనట్టు అనిపించింది ఈ మూవీలో మెయిన్గా. అలానే పృథ్వీరాజ్ తీసుకున్నా సరే, మంజు వారియర్కి కొంచెం బెటర్ క్యారెక్టర్ ఇచ్చారు ప్రీవియస్ పోర్షన్తో పోల్చుకుంటే. అండ్ తనని చూపించిన విధానం, మాట్లాడిన విధానం అదంతా కూడా చాలా బాగా చూపించారు. సో తనకు ఒక మంచి రోల్ పడిందని చెప్పొచ్చు. అలానే టొవినో థామస్ ఫస్ట్ పార్ట్లో ఎలాగా ఆయనకి పెద్దగా రోల్ లేదు, ఇక్కడ ఏమైనా మంచి రోల్ ఇస్తారేమో అనుకున్నాను. బట్ ఇక్కడ కూడా అంతలాగా ఎక్కువ పోర్షన్ లేదు. దాని తర్వాత నేనే ఆలోచించాను, హీరోకే 4-5 scenes ఉన్నాయి, ఇంక టొవినో థామస్కి ఎందుకు ఉంటాయిలే అని నేనే రిలాక్స్ అయ్యాను. అండ్ ఇదే మూవీని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్కి కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి ఈ మూవీలో. మనం ఫస్ట్ పార్ట్లో చూసుకున్నప్పుడు కూడా ఒక 2 scenes ఉంటాయి. బట్ ఇక్కడ ఈయనతోనే స్టార్ట్ అవుతుంది, ఈయనతోనే ఎండ్ అవుతుంది. మెయిన్గా బేస్ పర్సన్ ఇవన్నీ జరగడానికి ఇతనే అన్నట్టు చూపించారు. సో ఇతనికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్న రోలే వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ మూవీలో ఏమైనా బాగుంది అని అనిపిస్తే నాకైతే టెక్నికల్గా ఈ మూవీ ఒక స్ట్రాంగ్ మూవీ అనిపించింది. మెయిన్గా సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఆ షార్ట్స్ చూపించే విధానం, అండ్ కొన్ని ప్లేసెస్లో యాక్షన్ కెమెరా యూస్ చేస్తారు అది, అండ్ ఒక నైట్ సీక్వెన్స్లో ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ ఇవన్నీ కూడా బాగా అనిపించాయి యాక్చువల్లీ చూడడానికి. సో టెక్నికల్గా ఈ మూవీ నాకు స్ట్రాంగ్ అనిపించింది. అండ్ పృథ్వీరాజ్ కూడా రీసెంట్లీ మాట్లాడుతున్నప్పుడు అన్నారు, మీరు ఎంతైతే ఎస్టిమేషన్ అనుకున్నారో ఈ మూవీకి బడ్జెట్ దానికన్నా తక్కువే ఉంటుంది కాబట్టి టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మా మూవీ అన్నారు. సో అలానే టెక్నికల్గా స్ట్రాంగ్గా అయితే అనిపించింది డెఫినెట్లీ. అండ్ మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మూవీకి ఎంత అవసరమో అంతవరకు మ్యూజిక్ ఇచ్చారు అనిపించింది. మరి ఓవర్ హైప్డ్గా ఎక్కడా లేదు, అలా అని అసలు ఏమీ లేదు అన్నట్టు కూడా లేదు, మోడరేట్గా అనిపించింది నాకు మ్యూజిక్ కూడా. ఈ మూవీని డైరెక్ట్ చేసింది పృథ్వీరాజ్. ఈయన ఫస్ట్ పార్ట్ కూడా ఈయన డైరెక్ట్ చేశారు. బట్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఏం ల్యాక్ అయ్యింది అంటే
ఫస్ట్ పార్ట్ అప్పుడే కమర్షియల్ మూవీస్ తీస్తున్న మలయాళం ఇండస్ట్రీకి అది కొత్తగా అనిపించింది. అండ్ అందులో కొన్ని సీన్స్ కూడా బాగానే ఉంటాయి. అండ్ ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని బిల్డ్ చేసిన విధానం అదంతా కూడా మనకి ఫస్ట్ హాఫ్లో బాగా అనిపిస్తుంది. కాకపోతే మనకి ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో ఏమైందంటే చాలా ల్యాగ్గా వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. మెయిన్గా ఫస్ట్ సీక్వెన్స్ ఒక 30 minutes ఒక చిన్న సీక్వెన్స్ అనేది చూపిస్తే దానికి ఒక 10 minutes 15 minutes 20 minutes ఇంకా అలాగా ల్యాగ్ అన్నట్టే చూపించారు. దానివల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కెమెరా వర్క్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఇవన్నీ బాగున్నాయి. బట్ స్టిల్ ఇంకొంచెం కంటెంట్ ఉంటే బాగున్ను ఆ డైరెక్షన్కి అన్న ఫీలింగ్ వచ్చింది. సో కంపేర్ టు పార్ట్ 1 పార్ట్ 2 కొంచెం కంటెంట్ స్టోరీ రైటింగ్లో తగ్గిందనే చెప్పాలి. సో ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకు ఇందులో చూపించిన 1 or 2 కాన్సెప్ట్స్ అయితే బాగా నచ్చాయి. మెయిన్గా కేరళలోకి ఆ స్టేట్ పాలిటిక్స్లోకి ఒక నేషనల్ వైడ్ పొలిటీషియన్స్ వాళ్ళు రావాలనుకుంటే అది ఆల్రెడీ గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పి అంటారు కదా, ఆ నేచర్ అదంతా ఉండేలా చూసుకుంటారు అని. సో అలాంటి ప్లేస్లోని వేరే నేషనలైజ్డ్ పార్టీ వచ్చినట్లయితే ఎలాంటి డిఫరెన్సెస్ వస్తాయి అండ్ ఆ స్టేట్ వాళ్ళు కూడా ఎలా వాటిని అపోజ్ చేస్తారు అండ్ స్టేట్ పొలిటీషియన్స్ కూడా మనం ఇలాంటి వాటికి మనం లొంగిపోకూడదు అంటే డెవలప్మెంట్ అంటారు, ఇవన్నీ కాకుండా మన స్టేట్ని మనం కాపాడుకోవాలన్న విషయం ఏదైతే చూపించారో ఆ నేచర్ అన్నది ఉంటుంది కదా కేరళలో, ఆ నేచర్ని మేము ఇలానే కాపాడుకోవాలి అని చూపించిన విధానం నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ స్టార్టింగ్ పోర్షన్లోనే ఒక చిన్న స్టోరీలో చూపిస్తారు. ఆ స్టోరీలో కూడా మనం చూసినట్టయితే రిలీజియన్ గురించి పాలిటిక్స్ రిలీజియన్ మిక్స్ చేసి మాట్లాడతారు. అది కూడా నాకు బాగా అనిపించింది. సో ఈ రెండిటితో నేను కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నానమాట, ఇంకా కొంచెం ఏమైనా బెటర్గా చూపిస్తారు, ఇంకేమైనా మాట్లాడతారు అని. బట్ పోను ఆ డెప్త్ అదంతా కూడా మూవీలో మిస్ అయిపోయింది. అండ్ మెయిన్గా ఎప్పుడైనా ఒక మూవీలో ఆర్టిస్ట్ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ మూవీ చూసారు అనుకోండి, 96% ఓన్లీ మహేష్ బాబు గారే ఉన్నారు, 94% అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది కదా. అలా ఈ మూవీ కానీ చూస్తే హీరోయే గెస్ట్ రోల్ చేసినట్టు అనిపించింది నాకైతే. అసలు క్యారెక్టర్కి పెద్దగా ఎక్కువగా సీన్స్ కూడా లేవు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మిగతా అందరు క్యారెక్టర్స్ కూడా ఒక 20 minutes 30 minutes అలా చూపించారు. దానివల్ల హీరోకున్న స్క్రీన్ స్పేస్ కూడా బాగా తగ్గిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇవన్నీ నేను డ్రాబ్యాక్స్గా చూస్తున్నాను. నేను ఏదైతే ఎక్సైట్మెంట్తో వెళ్ళాను మూవీకి, ఆ ఎక్సైట్మెంట్కి మూవీ రీచ్ అవ్వలేకపోయింది. నాకైతే స్ట్రిక్ట్లీ యావరేజ్, ఇంకా బిలో యావరేజ్ అనే చెప్తాను. ఎందుకంటే చూసిన తర్వాత దగ్గర నుంచి రైట్ సైడ్ హెడ్ నొప్పి వస్తుంది అనమాట. సో దానివల్ల నేను యావరేజ్ టు బిలో యావరేజ్ అనే చెప్తాను. బట్ ఎస్, మలయాళీ ఫ్యాన్స్కి అండ్ మోహన్ లాల్ ఫ్యాన్స్కి ఇది ఒక యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ ఫిల్మ్ అనిపించవచ్చు. ఎందుకంటే కొన్ని షార్ట్స్ అండ్ టెక్నికల్లీ స్ట్రాంగ్గా ఉండడం వలన. సో మీరు కూడా ఈ మూవీ చూడాలనుకుంటే ట్రై చేయండి. తెలుగులో కూడా రిలీజ్ అయింది. నేనైతే మలయాళం ఒరిజినల్లో చూశాను కాబట్టి నాకేమీ పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు. బట్ హిందీ చూసే వాళ్ళకి, హిందీ రాని వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద మూవీ హిందీలోనే వెళ్తుంది అండ్ వాళ్ళు సబ్ టైటిల్స్ ఒకవేళ తెలుగులో ఇస్తే ఓకే. బట్ చెన్నైలో నేను చూసినప్పుడు వాళ్ళు సబ్ టైటిల్స్ మలయాళంలో ఇచ్చారు. నాకు అర్థమవుతుంది ఓకే, బట్ మిగతా వాళ్ళకి కొంచెం కష్టమైంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బెచ్కే టు బి హానెస్ట్.